ఈ నెల నుండి పెరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి సభలో ప్రసంగిస్తున్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి అభ్యర్థులు కానీ అనేక వాగ్దానాలు చేస్తారు, కానీ వాటిల్లో ఎన్ని నెరవేరింది ఎన్ని నెరవేరలేదు అనేది మనమందరం కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి సగానికి సగం కూడా వాటిని అమలు చేయలేని పరిస్థితి. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో చేసిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా 99% అమలు చేసిన ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనకి ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాడు. ఆయన ఒక నెల ఇచ్చి దిగిపోయాడు. తర్వాత ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం ఆ 2000 రూపాయలని 4 సంవత్సరాల్లో 3000 చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ దాన్ని ఈ రోజుకి 3000 రూపాయలు చేయడం, కొత్తగా కూడా పెన్షన్దారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం పొద్దున రూరల్ గ్రామాల్లో పంపిణీ చేశాం. ఇప్పుడు పట్టణంలో ఉండే వాళ్ళకి పంపిణీ చేయబోతూ ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, ఒక్క పెన్షన్ కార్యక్రమమే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల అకౌంట్లలో వేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఏదైనా ప్రభుత్వ పథకం గతంలో వస్తే ఆ పథకం తీసుకునేదానికి మధ్యలో దళారుల లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేరుగా మీ ఖాతాల్లో మీ అకౌంట్లలో డబ్బు చేరుతూ ఉన్నది. అదే పెన్షన్ లాభదాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ, ఇంకా ఇతర అనేక వర్గాలకి నేరుగా మన వాలంటరీ వ్యవస్థ వల్ల ఇంటికి చేరే పరిస్థితి ఉంది. ఈరోజు రేషన్ బియ్యం కానీ సరుకులు కానీ నేరుగా ఇంటి వద్దకి వచ్చి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం అంటే ప్రజలకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించాలి. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అనేది మనం అందరూ కూడా గమనించాలి. ఈరోజు ఎవరు కూడా ఎవరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు చెప్పినవన్నీ కూడా సచివాలయ వ్యవస్థ చూసుకుంటూ ఉంది. గతంలో ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి పోయి ఎవరెవరి ప్రాంతాల్లో అక్కడ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఆ సచివాలయాల్లో కూడా మన పిల్లలకే ఉద్యోగాలు సృష్టించి ఉద్యోగాలు ఇవ్వడం, వాలంటీర్లకి ఉద్యోగాలు ఇవ్వడం ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు అన్ని విధాలా కూడా మనకి మేలు చేకూర్చే ప్రభుత్వాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ లోపం లేకుండా వీలైనంత వరకు ఈ 4-5 నెలల్లో అనేక రోడ్లు వేశాం, అనేక డ్రైన్లు నిర్మించుకున్నాం. ఇంకా కూడా డబ్బులు కావాల్సిన ఉన్నాయి మన దగ్గర, కానీ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, గతంలో మన రాష్ట్రంలో మొత్తం 39 లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు 66,34,000 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. అంటే ఎంత పెద్ద ఎత్తున పెంపకం జరిగిందో కూడా ఆలోచించాలి. అదేవిధంగా పేద మధ్య తరగతి అందరికీ కూడా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక పథకం ద్వారా
లబ్ధి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మనందరినీ లబ్ధి చేకూరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. తిరిగి రాబోయే రోజుల్లో కొత్త కొత్త కథలు చెప్తూ వస్తారు. బస్సుల్లో ఫ్రీ అంటారు, బస్సుల్లో 2 సార్లు ప్రయాణం చేస్తారో నెలకు ఒకసారి ప్రయాణం చేస్తారో కూడా తెలియదు. 3 సిలిండర్లు అంటారు. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పిల్లెత్తుకోపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులని ఎన్నికల్లో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక తప్పు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మీకు 5 సంవత్సరాలు కూడా మంచి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ మంచి మనసుతో మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.